బొమ్మలు కాదు నాయన, నన్ను చూపించు. ఓకే, రెడీ కదా? రైట్. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గౌతమ్. వెల్కమ్ టు మై ఛానల్ గౌతమ్ వాక్స్. లాస్ట్ టైం రిషికేష్ యాత్ర నా వీడియోస్లో మీకు చూపించాను కదా. సో ఈసారి మేము ఇంకొక యాత్ర ప్లాన్ చేశాము, ఉజ్జయిన్ యాత్ర. సో ఉజ్జయిన్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. దగ్గరికి అక్కడికి రీచ్ అవ్వాలి అంటే ఇండోర్ వెళ్ళాలి. సో మేము హైదరాబాద్ నుంచి ఇండోర్ వెళ్ళి ఇండోర్ నుంచి ఉజ్జయిన్ వెళ్ళాలని మా ప్లాన్. సో ఈ వ్లాగ్లో మీకు ఉజ్జయిన్కి వెళ్ళిన తర్వాత ఏ టెంపుల్స్ చూడొచ్చు, అక్కడ ఇంకా ఏమేమి చూడాలి, అవన్నీ కూడా ఈ వ్లాగ్లో మేము కవర్ చేయాలనుకుంటున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఉజ్జయిన్ యాత్ర. ఓకేనా? బాగానే ఉందా? జిలేబీ హాట్గా ఉంది, హాట్గా ఉంది, ఫ్రెష్ స్వీట్ ఉంది, బాగుంది. అనుకుంటే ఫస్ట్ హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే మీరు ఎక్కడి నుంచి అయితే ఆరిజిన్ పాయింట్ నుంచి డైరెక్ట్ గా ఇండోర్ వెళ్ళాలి. సో ఇండోర్ వెళ్ళిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా మీకు ఉజ్జయిన్ వెళ్ళిపోవచ్చు. సో ఇది మధ్యప్రదేశ్ లోకి వస్తుంది అనమాట ఉజ్జయిన్ అనేది. ఉజ్జయిన్ లో మీరు ముఖ్యంగా చూడాల్సిన టెంపుల్స్ 3 టెంపుల్స్, కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్స్. అదేంటి అంటే ఒక అమ్మవారి టెంపుల్ ఉంటుంది, శక్తిపీఠము, హరసిద్ధిమా టెంపుల్ అని అంటారు, అదొక శక్తిపీఠం. దాంతో పాటు ఇంకొక దేవాలయం కూడా ఉంటుంది, గడకాళికా టెంపుల్. ఆ టెంపుల్ కూడా వాళ్ళు అక్కడ ఒక శక్తిపీఠంగానే భావిస్తారు. ఇదొకటైతే ఇంకొకటి 2 శివలింగాలు ఉంటాయన్నమాట, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్. సో ఈ 2 ఏంటంటే మనకి జ్యోతిర్లింగాలు అన్నమాట. ఇవి 12 జ్యోతిర్లింగాలలో 2 జ్యోతిర్లింగాలు ఒకేసారి ఒకే ట్రిప్ లో మనం కవర్ చేసుకోవచ్చు. ఒకటి ఓంకారేశ్వర్, ఇంకొకటి మహాకాళేశ్వర్. ఇకపోతే అమ్మవారి టెంపుల్ అని చెప్పాను కదా, అది శక్తిపీఠము. 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన ఈ శక్తిపీఠం హరసిద్ధిమా టెంపుల్. సో మీరు ఉజ్జయిన్ వెళ్ళినప్పుడు కంపల్సరీగా చూడాల్సిన టెంపుల్స్ ఇవి. దీంతో పాటు ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది, అదేంటంటే మంగళనాథ్ టెంపుల్. అది కూడా ఉజ్జయిన్ లోనే ఉంది. ఈ మంగళనాథ్ టెంపుల్ అంటే ఏంటంటే మనకి కుజుడు బుద్ధుడు అంటారు కదా, అలాగా కుజుడు యొక్క జన్మస్థలం ఉజ్జయిన్. సో ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత కూడా నేను మీకు చెప్తాను ఈ వీడియోలోని. సో లెట్స్ వాచ్ ఇట్. హైదరాబాద్ నుంచి ఇండోర్ వెళ్ళడానికి జస్ట్ 1 అవర్ పట్టింది మాకు ఫ్లైట్ లో. అండ్ ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి మేము ఉజ్జయిన్ వెళ్ళడానికి ఒక వెహికల్ మాట్లాడుకున్నాం. అండ్ అక్కడ ఇండోర్ ఎయిర్పోర్ట్ నుంచి ఉజ్జయిన్ వెళ్ళడానికి డిస్టెన్స్ వచ్చేసి 55 or 57 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ ఇట్ విల్ టేక్ 1 అవర్ ఆర్ 1.5 అవర్ టు రీచ్, డిపెండింగ్ అపాన్ ద ట్రాఫిక్ కండిషన్స్. అండ్ వెళ్లే దారిలో మాకు కొంచెం ఆకలేసి మేము మధ్యలో ఒక మంచి డాబా ఏముంటుందా అని చూసాము. సో అక్కడ వెతికిగా చార్పాయ్ డాబా అని చెప్పేసి మంచి లొకేషన్ అండి, చాలా చాలా బాగుంది. మనకి హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే దారిలో హోటల్ 7 ఎలాగో అక్కడ కూడా చాలా మంచి లొకేషన్, ఇది సూపర్ గా ఉంది. ఇక్కడేంటి అమ్మాయి పెట్రోల్ కొడతాను రండి అంటుంది, భారత్ పెట్రోలియం దగ్గర. మనకి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి బొమ్మలు ఉండవే. ఇక్కడ వెళ్లేదారిలో మనకి చాలా చోట్ల రోడ్డు మధ్యలోని పేడతో చేసిన పిడకలు తయారు చేస్తుంటారు. మన దగ్గర ఉండే పిడకల సైజు కన్నా ఇక్కడ చాలా పెద్ద సైజు పిడకలు ఉన్నాయి చూడండి. భోజనం చేసేసిన తర్వాత మేము డైరెక్ట్గా ఫస్ట్ మేము చూసిన టెంపుల్ ఏంటి అంటే ఇస్కాన్ టెంపుల్.
ఉజ్జయిన్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ ని రాధా మదన మోహన్ టెంపుల్ అని కూడా అంటారండి. 2006లో ఈ ఆలయం ఓపెన్ అయిందట. రాజస్థాన్లో మక్రానా అనే ఒక ఊరు ఉంటుంది, అక్కడి నుంచి తెప్పించిన మార్బుల్తో నిర్మించిన టెంపుల్ ఇది. బై ద వే, ఈ ఇస్కాన్ టెంపుల్ కంప్లీట్ సోలార్ పవర్తో రన్ అవుతుందన్నమాట. అంటే బయట నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెరీ బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. అసలు స్వామివారి విగ్రహాలు ఉంటాయండి, కృష్ణుడి విగ్రహాలు, ఇవన్నీ ఎంత బాగుంటుందంటే ఆ అలంకరణ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంతసేపు కూర్చొని చూసినా ఇంకా సేపు చూడాలని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు, కానీ స్వామివారి దగ్గర నుంచి మాత్రం సెల్ఫీలు తీసుకోకూడదంట. ఎవరైనా ఇక్కడ స్టే చేయాలనుకున్నా కూడా చేయొచ్చు. బ్యాక్ సైడ్, ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ గెస్ట్ హౌస్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ టెంపుల్ మంచి టేస్టీ అండ్ హైజీనిక్ ఫుడ్ కూడా దొరుకుతుందండి అట్ అన్ అఫోర్డబుల్ ప్రైస్. అలాగే ఇక్కడ మీరు స్వీట్ షాప్ కూడా ఒకటి ఉంటుంది, ప్యూర్ ఘీతో చేసిన స్వీట్స్ కూడా ఉంటాయి. పక్కనే గోశాల కూడా ఉంది. యూ కెన్ ఫీడ్ ద కౌస్ విత్ యోర్ హ్యాండ్స్. పెట్టు బాలు. బెల్లం కూడా ఇచ్చారు దానికి. బెల్లం అంటే ఇష్టం. సొరకాయ. నేను కూడా గోమాతకి నా చేతులతో ఫీడింగ్ చేశా. జై శ్రీకృష్ణ. ఇక ఇస్కాన్ టెంపుల్ చూసేసుకున్న తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్ గా మేము కాల భైరవ టెంపుల్ కి రీచ్ అయిపోయాం. అక్కడ ఒక వెరైటీ ఆచారం ఉంది, అది ఏంటో తెలుసా? मदिरा इसलिए पिलाया जाता है कि ब्रह्मा जी को अपनी बुद्धि और बल पे घमंड आ गया था। उस घमंड को चूर करने के लिए जब भोलेनाथ ने अपना तीसरा नेत्र खोला तो बाबा काल भैरव का जन्म हुआ। जब काल भैरव महाराज से कहा गया कि ब्रह्मा जी का पांचों बंधक विच्छेद कर दो जिससे इनका घमंड चूर हो जाएगा, तो भैरव महाराज ने मना कर दिया कि ब्रह्म हत्या लगेगी, सर विच्छेद नहीं कर सकते। इसलिए इनकी बुद्धि भट करने के लिए भोलेनाथ ने इनको मदिरा पान कराया। जब नशे पत्ते में सर विच्छेद करा तो इन्हें ब्रह्मत्या लगी। ब्रह्मत्या निवारण के लिए अवंतिका नगरी में शमशान भूमि में बाबा ने तपस्या करी तो ब्रह्मत्या निवारण हुआ। तब बाबा महाकाल ने खुश होकर इनको द्वारपाल के नाम से घोषित करा कि जो भी कोई शख्स आएगा मेरे दर्शन करेगा और आपके दर्शन नहीं करेगा तो इसका पुण्य फल प्राप्त नहीं होगा। 6500 वर्ष पुराना मंदिर है। राजा भद्रसेन ने मंदिर का निर्माण करवाया। साइंटिस्टों द्वारा खोज हो गया, मदिरा कहा जाता है। आज तक कोई पता नहीं लगा सका। मदिरा पिलाने से अपने परिवार के और अपने सारे काल दलिद्र दूर हो जाते हैं, सारी मनोकामना पूरी हो जाती है। इसलिए भगवान को मदिरा का सेवन कराया जाता है। भगवान को देसी विदेशी सबका भोग लगता है, जिसका ढक्कन आप नहीं खोलेंगे, पंडित जी खोलेंगे और वो पिलाएंगे तांत्रिक मंत्रों द्वारा। एक प्याला पिलाएंगे, बाकी आपको प्रसाद के रूप में दे देंगे। आप पीते हो तो ठीक है, नहीं भगवान को सारा अर्पण कर देना। जो आपकी श्रद्धा हो बाबा काल भैरव को भेंट करना। जय बाबा काल भैरव की। ఉజ్జయిన్లో మనం కాలభైరవ టెంపుల్కి వచ్చాం కదా. ఇందాక ఆయన చెప్పిన కథ విన్నారు కదా. ఇక్కడ స్వామివారికి మందు పోస్తారన్నమాట, విస్కీ, రమ్ము అట్లా ఏముంటే అవి పోస్తూ ఉంటారు. స్వామివారు తాగుతారంట. దానికి ఇప్పటిదాకా మనకి అది ఎలా తాగుతున్నారు, లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్తుంది ఇప్పటిదాకా ఏ సైంటిస్ట్ కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. సో ఇప్పుడు మనం ఇక్కడ బాటిల్ తీసుకున్నాము. సో ఇందులో ఏంటంటే స్వామివారికి మనం ఒక హాఫ్ ఇచ్చిన తర్వాత మిగతా హాఫ్ మనకి ఇస్తారు ప్రసాదం. ఇది ఒక వెరైటీ సంస్కృతి. కొంతమంది ఏంటంటే ఇక్కడ తాగేస్తారు, ఇంకొంతమంది ఇంటికి వెళ్ళి తాగుతారు ప్రసాదం. మరి ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇంకొకటి కూడా వెరైటీ ఎలిమెంట్ ఉంది. అదేంటంటే టెంపుల్స్లో జనరల్గా మనం మెయిన్ విగ్రహానికి ఎదురుగా నంది కానీ ఎలుక కానీ ఒంటె కానీ కనిపిస్తుంది కదా. కానీ ఇక్కడ శునకం అంటే కుక్క విగ్రహం కనిపిస్తుంది అనమాట. అదొక స్పెషల్. నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అదిగో ఆయనే కాల భైరవుడు. మనం సమర్పించిన విస్కీలో కొంత భాగం స్వామివారికి ఇచ్చి మిగతా అంతది కూడా మనకే ఇచ్చేస్తారు. అదే అక్కడ ప్రసాదం అంట. మిగతా హాఫ్ బాటిల్ మనకి ఇచ్చారు. పెద్ద ధ్వజస్తంభం లాంటిది ఒకటి ఉంది చూడండి. దానికే దీపాలు అవన్నీ పెట్టి ఒత్తులు పెట్టి ఆయిల్ పోసి వెలిగిస్తున్నాడు ఈ అబ్బాయి. చాలా కష్టమైన జాబ్ అది. పైకెక్కి వెలిగిస్తున్నాడు ఒక్కడే. అక్కడి నుంచి మేము గడకాళిక టెంపుల్ వెళ్ళాము. ఇది కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి. దీన్ని కూడా ఒక శక్తిపీఠంగా భావిస్తారు ఇక్కడ ప్రజలు. గడకాళిక అమ్మవారిని దర్శించుకొని కాసేపు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఫుల్గా వచ్చేస్తాయి. కొంతమందికి ఇక్కడ పూనకం కూడా వస్తుంది. ఇతను చూడండి, అమ్మవారు కూడినట్టున్నారు. గడకాళికా మాత కాళిదాసు యొక్క ఆరాధ్య దైవమట.
ఆ టెంపుల్ దర్శించుకున్నాక డైరెక్ట్గా అక్కడి నుంచి మేము హరసిద్ధి మాత టెంపుల్కి వెళ్ళాము. ఇదే అసలైన టెంపుల్ ఇన్ ఉజ్జయిన్. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం ఇది. అమ్మవారి మోచేయి ఇక్కడ పడిందట. ఇక లోపల టెంపుల్కి వెళ్ళిన తర్వాత శక్తిపీఠం కదండి, ఎంతైనా ఒక రకమైన ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ అండ్ అదొక రకమైన ఆరా ఉంటుందన్నమాట టెంపుల్లో. అమ్మవారి విగ్రహం అయితే ఎంత అందంగా ఉంటుందని అంటే అమ్మవారి ఫేస్ చూస్తే చాలా వైబ్రెంట్గా ఉంటుంది. చూసిన కొద్దీ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంటుంది అన్నమాట. కానీ ఆ క్యూ లైన్లో నుంచి పెట్టేసరికి మమ్మల్ని పదని నన్ను తోసేశారు. బట్ మేము ఏం చేసామంటే ఒకసారి దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దర్శించుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దర్శించుకున్నాం. ఆ విధంగా 3 సార్లు అమ్మవారిని దర్శించుకున్నాం. అండ్ ఈ టెంపుల్ బయట మీకు ఇక్కడ కూడా 2 పెద్ద ధ్వజస్తంభాలు లాంటివి ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా మొత్తం ఒక మనిషి పైకెక్కి ఈ మొత్తం దీపాలన్నీ ఒక వ్యక్తి వెలిగిస్తాడనమాట. ఫస్ట్ ఒత్తులు పెట్టి తర్వాత ఆయిల్ పోసి ఇవన్నీ చేస్తారు. అండ్ ఎవరైనా కావాలనుకుంటే ఈ సేవ చేయొచ్చు అనమాట. అంటే లైక్ ఆఫరింగ్ ఈ దీపారాధన కోసం అని చెప్పేసి పర్ డే 2500 లేకపోతే 3500 ఉంటుంది. అలా మనం మనీ పే చేస్తే కనుక మన పేరు మీద పూజ చేసి ఆ రోజు దీపాలన్నీ వెలిగిస్తారనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అండ్ అమ్మవారి విగ్రహం లైక్ టెంపుల్ అయితే చాలా చిన్నదే కానీ చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అనమాట ఇది. మీరు ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ ఇది. మేము వెళ్ళిన టైంకి లక్కీగా అమ్మవారికి హారతి ఇస్తున్నారనమాట. మొత్తం అంతా గంటలు వాయిస్తూ డ్రమ్స్ వాయిస్తూ ఒక మంచి వైబ్రేషన్స్ వచ్చాయి మాకు టెంపుల్కి వెళ్ళేసరికి. అమ్మవారి ఫేస్ చూడండి ఎంత అందంగా ఉందో. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత టెంపుల్కి దగ్గరలోనే చాలా రకాల హోటల్స్ ఉంటాయి. మేము దిగిన హోటల్ ఇది, హోటల్ నమన్ ప్యాలెస్. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ రీజనబుల్ కాస్ట్. మీకు కావాలనుకుంటే ఇలా డబుల్ బెడ్ ఉన్న రూమ్ దొరుకుతుంది. అట్లాగే పెద్ద రూమ్స్ ఉంటాయి, జంబో రూమ్స్ అనమాట. మొత్తం 6-7 కూడా ఒకే రూమ్లో ఉండొచ్చు. ఏసీ రూమ్స్ అండ్ అఫోర్డబుల్ ప్రైస్. ఆ రూమ్లో చెక్ ఇన్ అయిపోయిన తర్వాత లగేజ్లు అక్కడ పడేసి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి బయట తినడానికి వచ్చేసాం. అసలు ఇక్కడ వెరైటీ స్ట్రీట్ ఫుడ్స్ ఉన్నాయి. స్వీట్స్ అయితే అద్దరిపోయినాయి. ఇగో ఈ భయ్యా చూడండి ఏదో తయారు చేస్తున్నాడు. పాలు, ఎంత పాలు, పెద్ద బాండీ లాంటిది పెట్టేసి అందులో పాలు మరగబెడతా ఉన్నారు. దాని మీద మేగడ వచ్చేసి మలాయితో పాలు ఇవన్నీ చేస్తున్నారు. ఇలా చాలా చోట్ల ఈ హాట్ మిల్క్ మలాయి ఉంటుంది. రబడి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇక లస్సీ కూడా ఉంటుంది ఇక్కడ. గులాబ్ జామ్ కూడా ఉంది. భయ్య భలే ఉన్నాడే అటైర్, నీట్గా డ్రెస్ వేసాడు, బొట్టు పెట్టాడు, గంట ఉంది పైన. షాప్ పేరు కూడా గంటవాల. बढ़िया है, टेस्ट बढ़िया है. రబడి తినేసి పాలు తాగేసి ఈ గులాబ్ జామ్ తింటే ఇలా వేసుకోగానే నోట్లో అలా కరిగిపోయింది. దాని తర్వాత నిమ్మ సోడా తాగాము. ఇలాంటి సోడాలు చూసి ఎన్ని రోజులైందో. ఇదేదో చూసారా, బాంగ్ గోటా అంట. అమ్మో, ఇలాంటి పబ్లిక్గా ప్లేసెస్లో ఇలాంటి బాంగ్ అమ్మేస్తున్నారేంటో. బాంగ్ అంటే తెలుసు కదండి, లేత కెనాబిస్ సటైవా అనే ప్లాంట్ యొక్క లీవ్స్ అండ్ స్టెమ్స్ నుంచి తయారు చేసిన పౌడర్ అనమాట. దీన్ని ముద్దలుగా చేసి వాటర్తో కానీ మిల్క్తో కానీ తాగుతూ ఉంటారు. ఆర్ దీన్ని స్మోక్ కూడా చేస్తారు చిల్లంలో పెట్టుకుని. బేసిక్గా ఈ బాంగ్ మహాశివరాత్రి టైంలో కానీ లేదంటే హోలీ టైంలో ఒక ట్రెడిషనల్ డ్రింక్గా తాగేస్తుంటారట. ఇది తాగితే ఫుల్ హాలూసినేషన్ వచ్చేస్తుందంట. ఈ 40 రూపాయల గ్లాస్ తాగితే 3 లోకాలు తిరిగేసినట్టు ఫీల్ అయిపోయి ఊగిపోయి తూగిపోతారు. అమ్మో, ఎనీవేస్ పొరపాటును కూడా ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. జస్ట్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను, చూపిస్తున్నాను. డు నాట్ ట్రై దిస్ ఎట్ ఎనీవేర్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి మేము మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్ళాం. యాక్చువల్గా ఈ మహాకాళేశ్వర్ టెంపుల్లో ఒక గ్రేట్ యాక్ట్ జరుగుతుందండి. ఎవ్రీ డే ఒక ట్రెడిషన్ ఏంటంటే భస్మ ఆరతి అంటారు, భస్మార్చన అంటారు. అంటే అక్కడ ఫ్రెష్గా ఎవరిదైనా చనిపోయిన వాళ్ళ చితిలో నుంచి భస్మం తీసుకొచ్చి ప్రతిరోజు స్వామివారి మీద, శివలింగం మీద భస్మార్చన చేస్తారు. అది కనుక మీరు లైవ్లో చూస్తే ఒక గూస్ బంప్స్ వచ్చేస్తూ ఉంటాయంట. కానీ మేము ఈసారి అది మిస్ అయిపోయాము. ఎందుకంటే ఇప్పుడు కరోనా వల్ల అది ఎవరు అక్కడ ఉండి చూడడానికే ఒప్పుకోవట్లేదు అనమాట. ఓన్లీ జస్ట్ వీడియో తీస్తారు, లైవ్లో మనం కావాలంటే చూడొచ్చు. బట్ మేము వెళ్ళినప్పుడు ఐ థింక్ 7 o'clock అనుకుంటా ఈ రెగ్యులర్ ఆరతి చేశారు. బట్ చాలా బాగా జరిగింది ఆరతి. జై మహాకాల్. మహాకాళేశ్వర ఆలయంలోనే కోటేశ్వర లింగం అని ఒకటి ఉంటుంది. ఆ లింగం దగ్గర మీ చేతులతో మీరు స్వామివారిని ముట్టుకోవచ్చు. అలాగే రుద్రాభిషేకం కూడా చేయొచ్చు.
जय श्री महाकाल, जय श्री महाकाल। ये महाकाल की नगरी उज्जैन है। यहाँ की 12 ज्योतिर्लिंग में एक ज्योतिर्लिंग है महाकालेश्वर, जो कि दक्षिण मुखी है, साउथ फेस, कालों के काल महाकाल। महाकाल की नगरी उज्जैन को कई कारणों से लोग जानते हैं, दूर दूर से दर्शन करने आते हैं। जिसमें यहाँ पर 12 ज्योतिर्लिंग में एक ज्योतिर्लिंग है महाकालेश्वर, और 51 शक्तिपीठ में एक शक्तिपीठ है हरसिद्धि माता। और यहाँ पर शिप्रा नदी है, जो कि उत्तर वाहिनी है, दक्षिण से उत्तर की ओर बहती है, उत्तर वाहिनी शिप्रा नदी। 12 वर्ष में एक बार कुंभ मेला लगता है यहाँ पर। इसके अलावा काल भैरव मंदिर है। यहाँ पर राजा बाबा महाकाल को राजा मानते हैं। काल भैरव उनके क्षेत्रपाल, जो कि इसको सेनापति बोलते हैं। महाकाल भैरव को वाइन का भोग लगता है, दारू का, जो पिलाते हैं वहाँ पर प्लेट में डाल के। पीने के बाद कहाँ जा रही आज तक नहीं मालूम है। इसके अलावा यहाँ पर है उज्जैनी महंकाली, गढ़कालिका, जो कि महाकवि कालिदास की आराध्य देवी है। इसके अलावा यहाँ पर मंगलनाथ मंदिर है, 9 ग्रह में से मंगल ग्रह का जन्म स्थान, जिसको आप लोग बोलते हैं कुछ ग्रह। वहाँ पर मंगल की हाथ पूजा होती है, जिसको आप बोलते हैं अन्न अभिषेक। विशेष तौर से जो मांगलिक होते हैं वो लड़का लड़की पूजन कराने आते हैं, और किसी का बिजनेस प्रॉपर्टी से संबंधित रहता है वो भी मंगल की पूजन कराने आते हैं, अन्न अभिषेक खुशी से भी कराते लोग। एक स्थान है यहाँ पर सांदीपनी आश्रम, जो कि भगवान कृष्ण, बलराम और सुदामा जी की विद्या स्थली है। महर्षि सांदीपनी ऋषि जी के पास कृष्ण, बलराम, सुदामा जी पढ़ने के लिए आए। 64 दिन रहे, 64 विद्या कला उन्होंने सीखी। 64 डेज 64 लेसन। वहाँ पर एक है अपना गोमती कुंड। गोमती नदी का जल भगवान कृष्ण अपने गुरु सांदीपनी जी के लाए। उस कुंड के जल से गुरु सांदीपनी जी स्नान करते थे, और कुंड किनारे बैठकर कृष्ण भगवान जी पढ़ते थे, स्लेट पर लिखकर कुंड के जल से मिटाते थे। तो वो जो एरिया है अंकपात के नाम से जाना जाता है। अंक मतलब गिनती, 1 2 3 4, और पात मीन्स मिटाना। इसके अलावा यहाँ पर महाकालेश्वर में ये है कोटि तीर्थ कुंड। कोटि कोटि तीर्थों का जल हनुमान जी कलश में एकत्र करके यहाँ लाए हैं। इस कुंड का जल भगवान को अभिषेक में उपयोग होता है। हाथ पैर धोना या कोई भी चीज़ अलाउ नहीं है यहाँ पर। यहाँ पर एक स्थान है चिंतामन गणेश। वहाँ पर एक ही पत्थर में 3 गणपति का दर्शन है, चिंतामन, इच्छामन और सिद्ध विनायक। ऐसी वर्णन है कि उस मंदिर का सर्वप्रथम पूजन माता सीता जी ने किया था। वनवास के दौरान जब सीता, लक्ष्मण और राम जी निकले थे, यहाँ से भी होके गए, तो वहाँ पर गणेश जी की स्थापना की और पूजन किया है। वहाँ पर एक स्थान है लक्ष्मण बावड़ी। लक्ष्मण जी ने अपने बाण से पानी निकाल करके सीता माता जी को पिलाया है। लक्ष्मण बावड़ी चिंतामन गणेश के अंदर ही है। तो कई ऐसे कारण हैं जिस कारण दूर दूर से लोग यहाँ पे महाकालेश्वर भगवान का दर्शन करने आते हैं। जय श्री महाकाल, जय श्री महाकाल। ఇక్కడ ఆటోలు ఏంటి హైనాల్ లాగా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఏమో ఎత్తుకున్నాయి, వెనకాల సైడ్ ఏమో పొట్టుకున్నాయి. హైనా ఉంటుంది కదా అలాగా. పోహా జిలేబీ ఉజ్జయిన్లో జనరల్గా దొరికే స్ట్రీట్ ఫుడ్ అనుకోవచ్చు, రెగ్యులర్ స్ట్రీట్ ఫుడ్ ఇది. బాగుందన్న జిలేబీ? హాట్గా ఉంది, ఫ్రెష్ స్వీట్ ఉంది, బాగుంది. జిలేబీ విత్ పోహా. ఉజ్జయిన్ మహాకాళేశ్వర్ దర్శించుకున్నాక నెక్స్ట్ వెళ్లాల్సిన టెంపుల్ ఓంకారేశ్వర్ మందిర్. ఉజ్జయిన్ నుంచి అక్కడికి 140 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇది ట్రావెల్ టైం వచ్చేసి 3.5 అవర్స్ టు 4 అవర్స్ ట్రావెల్ టైం అవుతుంది. అయితే వెళ్లేదారిలో మీకు శనిదేవుడు యొక్క టెంపుల్ కనిపిస్తుంది అనమాట. చిన్న టెంపులే కానీ చాలా బాగుంటుంది. కుదిరితే ఇక్కడ ఒకసారి ఆగి కాసేపు చూడండి శని టెంపుల్ ఉజ్జయిన్ వెళ్లే దారిలో. అలాగే ఉజ్జయిన్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు నర్మదా నది ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతమైన నర్మదా నదికి ఒక పక్క మమలేశ్వర్ టెంపుల్ ఉంటుంది, మరో పక్క 12 జ్యోతిర్లింగాలలో ఒక లింగం అయినటువంటి ఓంకారేశ్వర లింగం ఉంటుంది. అక్కడ రివర్ మీద మీరు బోట్ రైడ్ చేసి వెళ్ళాలన్నమాట టెంపుల్కి. పర్ హెడ్ అప్రాక్సిమేట్లీ 150 రూపీస్ తీసుకుంటారనమాట. అక్కడ నది స్నానం కూడా చేయొచ్చు మీరు. అలా ఒక 20 to 30 మినిట్స్ బోట్ రైడ్ చేయిస్తారు. दोनों नदी को जैसा कुबेरी नदी उधर से इधर जाता है, ये इस साइड में, और नर्मदा उधर से सीधा जाता है. यहाँ पे दोनों का पहले संगम होता है. यहाँ पर जहाँ पे डैम बना हुआ है, हाँ, और यहीं से अलग अलग होती है. कुबेरी उस साइड जाता है और नर्मदा इधर चले जाता है. तो ये पहाड़ी है, इसके चारों तरफ जल है. नीचे भी संगम होता है, वो फिर साथ में बहता है. फर्स्ट संगम यहाँ पर होता है, ये मेन संगम है नर्मदा और कुबेरी का. और ये जो डैम बना हुआ है
दोनों नदी को रोक के बना, जैसे 2 नदियाँ है उसके ऊपर डैम बना हुआ है, दोनों को रोक के, दोनों के पीछे बहुत पानी भरा हुआ है। అక్కడే మీరు ఒక హైడల్ ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఒక పెద్ద డ్యామ్ కూడా ఉంటుంది విచ్ ఇస్ అండ్ ఆ పవర్ స్టేషన్ వచ్చేసి 520 మెగావాట్ పవర్ స్టేషన్ అనమాట. మేము వెళ్ళినప్పుడు డ్యామ్ గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. సో అలా 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 బోట్ రైడ్ చేసేసుకొని చక్కగా ఎంజాయ్ చేసి దర్శనానికి వెళ్ళిపోయాం, ఆ స్వామివారి దర్శనానికి. అబ్బో చాలా పెద్ద క్యూ లైన్ ఉందండి. ముందునే చెప్తున్నాను, బాగా గుర్తుంచుకొని ఓంకారేశ్వర్ టెంపుల్కి వెళ్తే కనుక మీరు టెంపుల్ స్టార్టింగ్ మొదలైనక్కడి నుంచి స్వామివారిని దర్శించుకునేంత వరకు దారి పొడవునా మీకు ఈ కొంతమంది పూజారి లాంటి వాళ్ళు వచ్చి మేము దగ్గరుండి మీకు విశేష పూజలు చేయిస్తాము, మీకు ఈ పూజ చేయిస్తాము, ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని మీకు ఏదేదో మాటలు చెప్పి తీసుకెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ మాటలు మాత్రం అసలు నమ్మద్దు. మీరు చక్కగా వెళ్ళి అక్కడ టికెట్ కౌంటర్ తీసుకోండి. 250 రూపీస్ స్పీడ్ దర్శనం ఉంటుందన్నమాట. ఆ టికెట్ తీసుకొని ప్రశాంతంగా మీరు దర్శనం చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు క్యూ అయితే చాలా పెద్దదే ఉంది, బట్ ఓవరాల్గా మాకు 1 అవర్లో మేము దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసాం అనమాట. ఇక టెంపుల్ లోపల ఇంటీరియర్ ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా మార్వలస్గా ఉంటుందండి. పిల్లర్స్ అయితే లావుగా ఉంటాయి, మంచిగా చెక్కి ఉంటాయి. ఏదో అప్పట్లో చెక్కారు కానీ ఒక ఏదో కంప్యూటరైజ్డ్ కట్టింగ్ లాగా ఉంటాయి అన్నమాట. అంత నీట్గా ఫినిషింగ్ ఉంటుంది అక్కడ. కాకపోతే పిల్లర్స్ అన్ని లావుగా ఉన్నా కూడా దగ్గరగా ఉంటాయి. మరి అదేదో వెరైటీ ఆర్కిటెక్చర్, బట్ చూడడానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ స్వామివారి విగ్రహం కూడాను చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఏంటి ఇంతేనా అని అనుకుంటాం, కానీ స్వయంభూ వెలిసిన విగ్రహం కదండి. జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం. ఈ ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగం దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఈ బోట్ ఎక్కేసి మళ్ళీ మీరు రిటర్న్ వచ్చేసేయాలన్నమాట ఇటువైపు ఒడ్డుకి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడాల్సిన టెంపుల్ ఏంటంటే మమలేశ్వర్ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చిన్నదే కానీ చాలా చాలా బాగుంటుంది, ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇదైతే జస్ట్ ఒక 5 minutes to 10 minutes లోనే దర్శనం చేసేసుకొని బయటకు వచ్చేయచ్చు. ఇక్కడ మీకు రకరకాల స్ట్రీట్ ఫుడ్స్ దొరుకుతుంటాయి, ఫ్రెష్ ఫుడ్స్, నేచర్ ఫుడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి అనమాట. కొమ్ము శనగలు అంటారు కదా, డైరెక్ట్గా మనకి కొమ్ము శనగలు మాత్రమే దొరుకుతాయి. ఇవి పచ్చి కొమ్ము శనగలు. ఈ పచ్చి కొమ్ము శనగలు ఇలా ఉంటాయి. వీటిని విధంగా ఇక్కడ ఫ్రై చేసేస్తున్నారా? ఫస్ట్ టైం ఇలాంటి కొమ్ము శనగల్ని ఈ విధంగా ఉంటాయని. మనకి సేమ్ గ్రౌండ్ నట్ ఎట్లా అవుతున్నా దీన్ని కూడా అలాగే ఉంది. వెరైటీ ట్రై చేస్తూ ఉండాలి మరి. సో ఈ విధంగా ఒకే రోజు జ్యోతిర్లింగాలలో 2 జ్యోతిర్లింగాలు మహాకాళేశ్వర్ లింగం అలాగే ఓంకారేశ్వర్ లింగం 2 దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ ఉజ్జయిన్ వచ్చేయాలన్నమాట. మళ్ళీ సేమ్ అదే 140 కిలోమీటర్స్ డిస్టెన్స్, ఆల్మోస్ట్ 4 hours జర్నీ అవుతుంది. సో మళ్ళీ నైట్ రూమ్కి వచ్చేసి చక్కగా రిలాక్స్ అయిపోయి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి మీరు వెళ్ళాల్సిన టెంపుల్ మంగళనాథ్ మందిర్ ఉజ్జయిన్. ఆ టెంపుల్నే మనం కుజుడి యొక్క టెంపుల్ అంటనమాట. కుజుడి యొక్క జన్మస్థలం ఉజ్జయిన్లోనే ఆయన జన్మించారు కుజుడు. సో ఈ టెంపుల్కి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇక్కడ కూడా శివలింగం రూపంలోనే ఉంటుంది కుజుడు. సో ఇక్కడ ఏంటంటే మన చేతితో మనం స్వామివారిని తాకి మనం పూజలు చేయొచ్చు. అక్కడ ఇట్లాగే అన్న బాత్ అంటారనమాట. అన్న బాత్ అంటే అన్నార్చన అంటారు, లేకపోతే అన్నాభిషేకం అని అంటారు. అప్పుడే ఉడకబెట్టిన అన్నం మెత్తగా పిసికేసి దాని లోపల పెరుగు వేసి లేదా మజ్జిగ వేసి దాన్ని మొత్తం ఇలాగ ఒక పేస్ట్ లాగా తయారు చేసి దాన్ని తీసుకెళ్ళి మన ఈ కుజుడి యొక్క విగ్రహం మీద మన చేతులతోనే మనం పెడతాం అనమాట. సో ఈ విధమైన పూజలు చేస్తే చాలా మంచిది అని అంటారు. దీనికన్నా ముందున కొంచెం సంకల్ప పూజ కూడా చేయిస్తుంటారు మన చేత. సో అక్కడ చాలా అక్కడికక్కడే మనం టికెట్ తీసుకొని మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. పూజకి సంబంధించిన సామాగ్రి అన్నీ కూడా అక్కడే దొరుకుతాయి. సో కొంతమంది ఏంటంటే కుజు దోషం ఉన్న వాళ్ళని, లేకపోతే ఏదైనా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే ఏదైనా ఆస్తి తగాదాలు ఉన్నవాళ్ళు, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇక్కడ స్వామివారి దగ్గర పూజ చేసుకుంటే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. అందుకనే అక్కడికి వెళ్ళి ఇలాంటి విశేష పూజలు చేయించుకుంటుంటారు మంగళనాథ్ టెంపుల్ దగ్గర. మంగళనాథ్ టెంపుల్ దర్శనం అయిపోయిన వెంటనే ఉజ్జయిన్లోనే నెక్స్ట్ చూడాల్సిన ఆశ్రమం ఒకటి ఉందండి, సాందీపాని ఆశ్రమం. శ్రీకృష్ణుడు, సాక్షాత్తు శ్రీకృష్ణుడు ఇక్కడే ఈ ఆశ్రమంలోనే సాందీపాని గురువు గారి దగ్గర ఆయన శిష్యరికం చేశారనమాట. ఆయన దగ్గర ఆయన బోధిస్తూ ఉంటే ఆయన ఇక్కడ అన్నీ నేర్చుకున్నారు ఈ ఆశ్రమంలోనే. చాలా బ్యూటిఫుల్ ఆశ్రమం అండ్ చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది. ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి ఈ ఆశ్రమంకి వెళ్ళిన తర్వాత. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः. Lord Krishna spent 64 days here as a student. When he appears in front of his guru Sandipani, he tells to him, "Sir, I know everything, but you just tell me from where I have to start myself." So start from zero. And Lord Krishna knows in Kali Yuga no one really never wants to be zero.
So I have to show him that you have to be a student first. If you want to start from zero, you have to go with someone who treats you 1-0 means 1 and 1 only. So 1 has to be 1-0. So this is the place of Krishna, 1 with 0 first. We have a Gomati Kund in our ashram. He'll tell the in future. Okay. We have Gomati Kund in ashram. Lord Krishna, which he write on his slate, he watched those words here. We think some words of Lord Krishna in this kunda, that by which the vibration, the person are coming from all over the world and get the vibration of this place. At the place today we are here, this is Maharshi Sandipani Tapistari. Guru Sandipani put a bilpatra on the ground and prayed for 21 days and make him out by the power of bilpatra. You have seen a Nagadarshanam. You have seen a Nagadarshanam. Nagadevata. Nagadarshanam at the bottom of this one. In all over the world, this is made by gross silver gold and put on Srinivas first. Here, Lord Krishna gets his Guru Mantra by his Guru, and this is the worship place of Krishna's Guru, means Guru place actually. Here, the person is not getting married with someone, and the person who don't have any child, and for Kala Sarpa Dosha, this place is very special for those guys only. Pandit Rahul Vyas is my name. ఓకే థ్యాంక్ Nice యూ to meet రాహుల్. you. ఇప్పుడు మనకు ఈ ఆశ్రమం గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఇతని పేరు పండిట్ రాహుల్ వ్యాస్ గారు. ఆయన చెప్పిన గోమతి కుండ్ అని అన్నారు కదా, ఇదే ఆ గోమతి కుండ్. అయితే ఈయన గురించి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలండి. సాందీపాని ఆశ్రమం మనం చూస్తున్నాం కదా, సాక్షాత్తు ఆ సాందీపాని గురువు గారి యొక్క పిల్లలు వారి సంతతి ఉంటుంది కదా, వాళ్ళ వారసత్వం అలాగా జనరేషన్స్ ఈయన ఇప్పుడు ఉన్న ఆయన ఈ రాహుల్ వ్యాస్ గారు 207వ జనరేషన్ అట. ఆయన్ని మనం డైరెక్ట్గా చూడడం మన అదృష్టం. అలాగే ఈ టెంపుల్లో మాకు ఒకటి వెరైటీగా కనిపించింది. అన్ని చోట్ల నంది కూర్చొని ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం శివుడు విగ్రహం ఆపోజిట్ సైడ్లో నంది నించొని ఉన్నది. సాందీపాని ఆశ్రమం చూసుకున్నాక ఇంక రిటర్న్ మనం హైదరాబాద్ బయలుదేరి వచ్చేయచ్చు. బట్ వచ్చే దారిలో ఒకవేళ మీకు టైం ఉంటే కనుక ఖజరానా గణపతి మందిర్ మాత్రం ఖచ్చితంగా చూడండి. చాలా పెద్ద విస్తీర్ణంలో ఉంటుందన్నమాట. వెరీ నైస్లీ వెల్ డెవలప్డ్ టెంపుల్ అనమాట. చాలా పార్కింగ్ ఏరియా ఏంటి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది, ప్లస్ మంచి ప్లాన్డ్గా ఉంటుందన్నమాట ఈ టెంపుల్ మొత్తం కూడాను. ఖజరానా గణపతి మందిర్. అండ్ మేము వెళ్ళినప్పుడు బాగా ఎండగా ఉంది, కాలు మాత్రం కాలిపోతున్నాయి. ఇదే ఖజరానా గణపతి మందిర్. పక్కనే శ్రీరాములు వారి మందిరం ఒకటి ఉంటుందండి. భలే అనిపించినాయి ఈ విగ్రహాలు చూసిన తర్వాత. రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి, సూపర్ విగ్రహాలు. ఓకే గైస్, చూసారు కదా ఈ వీడియోలో ఈ ఉజ్జయిని యాత్ర మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే నాకు ఇందులో ఒక మంచి పవర్ఫుల్ ప్లేసెస్కి వెళ్ళామని అనిపించిందండి. జస్ట్ విత్ ఇన్ అ పీరియడ్ ఆఫ్ 2 days or 3 days, జస్ట్ ఒక 3 daysలో ఒక మంచి యాత్ర అని చెప్పుకోవాలి. అండ్ ఇది ఒక బడ్జెట్ ట్రిప్ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే మేము ఒక 9 మంది వెళ్ళామండి. మాకు ఎయిర్ టికెట్స్, ఉండడానికి, తిరగడానికి, తినడానికి అన్ని ఖర్చులు కలుపుకొని, మాకు అంటే ఈ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అన్ని కలుపుకొని పర్ హెడ్ 13,500 ఎంతో అయింది. సో ఇట్ విల్ బి ఎ బడ్జెట్ ట్రిప్ ఫర్ 3 days. అది కూడా చెప్తున్నాను. సో మీరు ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక 2 days అని మినిమం సరిపోతుంది. ఉజ్జయిన్ ట్రిప్ హైదరాబాద్ నుంచి ఉజ్జయిన్కి వెళ్ళాలంటే డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా 1 hourలో జమ్మని వెళ్ళిపోవచ్చు ఉజ్జయిన్కి. అలాగే ఇంకొకటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు మేము చూసిన టెంపుల్స్ అన్నింటిలో కూడా మాకు బాగా, అంటే అన్ని టెంపుల్స్ చాలా బాగున్నాయి, చాలా బాగా దర్శనాలు జరిగినాయి. ఏంటంటే ఒక శక్తిపీఠం చూసాము, 2 జ్యోతిర్లింగాలు చూసాం, దీంతో పాటు గడకాలిక అమ్మవారిని చూసాం. అండ్ కొసమెరుపు ఏంటంటే కాలభైరవుడు టెంపుల్ చూసారు కదా, భలే ఉంది. నాకైతే చాలా అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సీరియస్లీ నేను ఇప్పుడు దాకా అలాంటి టెంపుల్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే స్వామివారికి, కాలభైరవుడికి మీరు లిక్కర్ అంటే విస్కీ అవ్వచ్చు, రమ్ అవ్వచ్చు, జిన్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఒక లిక్కర్ ఆయనకి పోసి ఇవ్వడం, ఆయన ఇచ్చిన తర్వాత మిగిలింది మనకి ప్రసాదంగా ఇవ్వడం, అది చాలా మంది దాన్నే ప్రసాదం అనుకుని తాగడం అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ నేను ఆ ప్రసాదం తీసుకోలేదు, థ్యాంక్ యూ కాలభైరవుడా. అలాగే ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవేస్, ఇలాంటి ఎక్స్పీరియన్సెసే మీరు కూడా ఎన్నో యాత్రలు చేస్తూ ఉంటే వస్తాయి. ఈ వ్లాగ్లో ఇంతేనండి. నెక్స్ట్ వ్లాగ్లో ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి ఇంకేదైనా కొంచెం కొత్తగా చూపించడానికి ట్రై చేస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఆలస్యం చేయకండి, వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అలాగే మీరు నా ఛానల్ ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. బాబు సుధాకర్, ఊరికే చూస్తే సరిపోదు, సబ్స్క్రైబ్ చేయాలి, కొట్టు గంట.